థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. మీకు ఇలాంటి రోగాలున్నా సరే ఇక్కడ యోగా చేయడం వల్ల రోగాల్ని నయం చేయొచ్చు అనే దానికి ప్రతీకగా పెరుమల్ల మల్లారెడ్డి గారు ఒక ప్రతీకగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ యోగా అనగానే ఇది ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అని చెప్పి చూస్తూ ఉంటారు జనరల్గా. కాకపోతే యోగాలో చాలా రకాలు ఉంటాయి. ఇది మైండ్ సెట్కి సంబంధించినటువంటి యోగా అని చెప్పేసి మల్లారెడ్డి గారు వాదిస్తూ ఉన్నారు. యోగా మాస్టర్గా వీరు దరిదాపున ఒక ఇంచుమించుగా 20 సంవత్సరాల నుంచి వీరు యోగా రంగంలో చాలా నిష్ణాతులుగా ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఈ మైండ్ సెట్కి సంబంధించినటువంటి యోగా అనేది ఎలా చేయాలి, నిజంగా రోగాలు అనేది మన నుంచి బయట పడతాయని చెప్పేసి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి క్యాన్సర్ లాంటి రోగాలు యోగా చేయడం వల్ల నిజంగా నయం అవుతుందా? సో దీని గురించి కొంత లేటెస్ట్ మనం డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి. ముందుగా BVR టీవీ న్యూస్ వరంగల్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ప్రేక్షక లోకానికి శుభాకాంక్షలు చెప్పుకుంటూ మీకు ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. రైట్, మేము వరంగల్ నుంచి మీ ఘట్కేసర్ హైదరాబాద్ పక్కన ఉండేటువంటి ఘట్కేసర్కి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే యోగా మాస్టర్లు చాలా మంది ఉన్నారు, కానీ ఇది మైండ్ సెట్ కి సంబంధించిన యోగా అని చెప్పేసి నేను కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాను. యాక్చువల్లీ యోగా అంటే ఏంటిది సార్? ఇప్పుడు హైదరాబాద్లో సుమారుగా 5,000 యోగా సెంటర్లు ఉన్నాయి. 90% వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ సెంటర్స్. ఓన్లీ సమ్ పీపుల్ మాత్రమే మైండ్ సెట్టింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇది ఋషి పరంపర నుంచి వచ్చినటువంటి యోగ విద్య. యోగము అంటే ఏంటంటే కలయిక అని అర్థము. కలయిక ఎవరెవరి కలయిక అంటే ఆత్మ పరమాత్మల యొక్క కలయిక అని చెప్తారు. సింపుల్ గా యోగ యొక్క డెఫినేషన్ అది. ఓకే సార్, అంతే అంతే అంతే. యోగాని ఎవరు చేయాలి? యోగా ఎవరు చేయాలి అంటే చిన్న పెద్ద అనేది లేదండి, స్త్రీ పురుష భేదం లేదు, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ యోగా చేయాల్సిందే. ఏజ్ డిఫరెన్సెస్ అంటే ఏ ఏజ్ డిఫరెన్స్ ఉండదండి. సుమారుగా 8 సంవత్సరాల వయసు వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు రేపు మరణిస్తాననేంత వరకు కూడా ప్రతి ఒక్కరు యోగా చేయాల్సిందే. యోగా చేయడం వల్ల నిజంగా ఉపయోగాలు ఉన్నాయా? డెఫినెట్ గా 100% రిజల్ట్స్ ఉంటాయి. ఏంటిది ఆ ఉపయోగాలు ఏంటిది? సార్, యోగా వల్ల ముఖ్యంగా 3 రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. ఒకటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం. సంపూర్ణమైన ఆరోగ్యం అంటే శారీరక మానసికమైనటువంటి ఆరోగ్యము. రెండవది ఆనందం, అంటే అనేక రకాల టెన్షన్స్ నుంచి మనం విముక్తం అయిపోయి ఎల్లప్పుడూ కూడా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవించవచ్చు. ఇది రెండవ ఉపయోగం. శాశ్వతమైనటువంటి ఆనందం, టెంపరీ ఆనందం కాదు. ఎస్, అది సాధ్యం అవుతుంది. అంటే యోగాలో మీకు శుద్ధి పొందాలి మీరు. కాదు, ఇప్పుడు మనకు ఈ ప్రపంచంలో నవేడేస్ లో చాలా స్ట్రెస్ ఉంటది. అన్ని స్ట్రెస్ నుంచి కూడా మనం బయటపడవచ్చు. అందుకనే యోగా చేయమని చెప్పేది. ఇది రెండవ ఉపయోగం. మూడో ఉపయోగం ఏంటంటే మీరు ఏ పని అయితే చేస్తున్నారో, ఏ వృత్తి అయితే చేస్తున్నారో దాంట్లో కుశలత అంటారు. అంటే దీని సంస్కృతంలో కుశలత అంటే మీకు పర్ఫెక్ట్నెస్, 100% పర్ఫెక్ట్నెస్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇంట్లో ఇల్లాలు ఉందనుకోండి, ఇల్లాలు 100% ఇల్లాలు. అట్లాగే ఒక కార్పెంటర్ ఉన్నాడు, ఆయన వర్క్ లో 100%. ఒక టైలర్ ఉన్నాడు, ఆయన వర్క్ లో ఆయన 100%. ఓ జర్నలిస్ట్ ఉన్నాడు, ఆయన యొక్క వృత్తిలో 100% పర్ఫెక్ట్నెస్ అనేది. ఆ పర్ఫెక్ట్నెస్ ఈ విధంగా 3 ఉపయోగాలు. ఒకటి సంపూర్ణమైన ఆరోగ్యము, తర్వాత ఆనందము, తర్వాత మనం చేసేటువంటి వృత్తిలో పర్ఫెక్ట్నెస్. దీనికోసం మనం యోగా చేయాలి. డెఫినెట్ యోగా చేయాలి. ఓకే సార్, ఎన్ని గంటలు చేయాలి, ఎప్పుడు చేయాలి? సుమారుగా మనకి రోజుకి 1 గంట చేస్తే సరిపోతుంది సార్. ఒక 15 నిమిషాలు సూక్ష్మ వ్యాయామ, ఒక అరగంట సేపు ప్రాణాయామ, ఒక 15 నిమిషాలు ధ్యానం చేసుకుంటే సరిపోతుంది. రోజుకు 1 గంట సమయం. అనేది ఏంటంటే మనకి ఏదైతే భగవంతుడు ఇచ్చాడో 24 గంటల టైం ఉంటుంది. 24 గంటలలో మీ ఆరోగ్యం కోసం, మీ ఆనందం కోసం 1 గంట కేటాయించుకోండి. యోగా వల్ల క్యాన్సర్ నయం అవుతుందా? అన్ని రోగాలు నయం అవుతాయి సార్. 96% ఆఫ్ డిసీజెస్ మనం నయం చేయొచ్చు. ఓన్లీ 4% మాత్రం చేయలేము. అంటే జన్యు సంబంధమైన రోగాలు కొన్ని ఉంటాయి పరంపరగా. అంటే మన తాతలు ముత్తాతల నుంచి జన్యుపరంగా వచ్చేటువంటి కొన్ని డిసీజెస్ ఉంటాయి. అవి తప్ప మిగతా అన్ని రోగాలను కూడా మనం యోగా ద్వారా అధిగమించవచ్చు, వాటిని రక్షించుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కాదు సార్, మీరున్నారు ఓకే పెరుమల్ల మల్లారెడ్డి అనే మీరు ఒక యోగా టీచర్ గత 20 సంవత్సరాల నుంచి. ఓకే, అవునండి. మీకు ఫీవర్ వస్తుందా? ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది. మీరు డాక్టర్ని అప్రోచ్ కదా? మీరు డాక్టర్ని అప్రోచ్ అవుతారా? డాక్టర్ని నేను అప్రోచ్ కాను. నేను ఏ విధమైనటువంటి అల్లోపతి టాబ్లెట్స్ అట్లాంటివి ఏమి వాడను. మామూలుగా అంటే జ్వరం వచ్చినా, జలుబు చేసిన చిన్న వాటికి నేను నా ఇంట్లో రెమెడీస్ చేసుకుంటాను, యోగా ద్వారా తగ్గించుకుంటాను తప్ప నేను ఎట్టి పరిస్థితిలో కూడా అల్లోపతి డాక్టర్ని నేను కన్సల్ట్ గాను, అల్లోపతి టాబ్లెట్స్ని వాడను. అది
ఏంటి యోగా చేస్తే అంటే యోగా చేస్తున్నటువంటి ఈ క్రమంలో ఉమ్, ఈ ఆహార నియమాలు అవును. ఆహార నియమాలు అంటే మనం పాటించాలా లేకుంటే తప్పనిసరిగా ఇష్టానుసారంగా మనం ఉండాలి. ఏమైనా తినొచ్చా? లేదండి, తప్పని యోగాలో మనకి మనం అనేక రకాలైనటువంటి వ్యాధుల నుంచి బయటపడాలంటే రెండు పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, మనం ఆహార నియంత్రణ, అంటే ఆహార నియంత్రణ పాటించాలి. మనం ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదు అనేటువంటి ఫస్ట్ పాయింట్. ఉమ్, రెండవది, ప్రతి వ్యక్తి ప్రతిరోజు కూడా 1 గంట వ్యాయామం చేయాలి. ఆహారము, వ్యాయామం ఈ రెండు కూడా రైలు పట్టాలు లాంటివి. ఉమ్. ఈ రెండింటి మీద మాత్రమే మనము ప్రయాణం చేయాలి. చేసినంత కాలం మనం ఆరోగ్యంగా ఉంటాం. ఓకే. ఈ మైండ్ సెట్టింగ్ యోగా అనేది మీరు Yes. ఒక్కరే ఉన్నారా ఇక్కడ ఈ చుట్టుపక్కల? లేదండి, చాలా మంది ఉన్నారు. ఇది సిద్ధ సమాధి యోగా అని చెప్పేసి ఋషి ప్రభాకర్ పరంపర నుంచి వస్తుంది ఇది. ఉమ్, అంటే ఇప్పుడు ఏదైతే మనకి బయట హైదరాబాద్ లాంటి సిటీస్లలో ఎవరైతే ఉన్నారో ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ కోసమే మనం అందరూ కూడా దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కండలు పెంచాలా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి దానికోసం చేస్తున్నారు తప్ప ఆనందంగా ఉండాలి అనేటువంటి కళ నేర్పే వాళ్ళు ఎవరు లేరు. కానీ నిజానికి యోగాలో శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుభవించవచ్చు మనం. అవునా? కంపల్సరీగా. దాన్ని బ్రహ్మ విద్య అంటారు. ఈ బ్రహ్మ విద్యను నేర్పేటువంటి ఋషి సంప్రదాయం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఓన్లీ 5% పీపుల్ మాత్రమే ఉన్నారు. ఎవరైనా సరే ఇప్పుడు ఇంటర్వ్యూ చూసి సార్, యోగా నేర్చుకోవాలని వాళ్ళకి ఏమైనా అనిపిస్తే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటారు. డెఫినెట్ గా నా దగ్గరికి రావచ్చు. మీ పర్మనెంట్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్పండి. గూగుల్ మ్యాప్లో ప్రత్యంగిర నిలయం గట్కేశ్వర్ అని కొట్టండి, నా అడ్రస్ వచ్చేస్తుంది. అండ్ నా యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి 9849263932. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను మీకు కాంటాక్ట్లోకి వచ్చేస్తాను. ఓకే సార్, ఇప్పుడు ఎవరైనా సరే యోగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు సార్, వాళ్ళు మీకు ఏమైనా ఫీ చెల్లించాలా? మీరు దానికి ప్రాసెస్ చెప్పండి. యాక్చువల్లీ ఓకే సార్, నేను కొంతకాలం వరకు ఫీజు తీసుకుని చెప్పాను క్లాసెస్. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నాను. అంటే రిటైర్మెంట్ అనేది ఓన్లీ వయసుకు సంబంధించిందే తప్ప నా యొక్క నాలెడ్జ్ కాదు. బట్ ఇప్పుడు ఏ విధమైనటువంటి ఫీజు తీసుకోకుండా ఎవరు నా దగ్గరికి వచ్చినా యోగం గురించి అడిగినా, తంత్రం గురించి అడిగినా, లేదు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి అడిగినప్పుడు వాళ్ళకి ఉచితమైనటువంటి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అనేక రకాల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా ప్రతి రోజుకు ఒక ఇద్దరికి నేను కౌన్సిలింగ్ ఇస్తాను సార్. ఇలా మీరు ఒక వర్డ్ మెన్షన్ చేసి సార్. తంత్ర అని చెప్పేసి. అవునండి. ఏంటి తంత్ర అంటే ఏంటి? తంత్రం అనేటువంటి అదొక సపరేట్ విద్య సార్. ఇప్పుడు యోగ విద్య ఎట్లా ఉందో తంత్ర విద్య అనేది కూడా సపరేట్గా ఉంటుంది. అందులో దశమహావిద్యలు అని ఉంటాయి. అమ్మవారు పార్వతీ అమ్మవారు 10 రూపాలను ఆమె పొందింది. ఈ కాళీ అమ్మవారి దగ్గర నుంచి కమలాత్మిక అమ్మవారి వరకు 10 మహావిద్యలు ఉంటాయి. ఈ 10 మహావిద్యలను కూడా నేను ఉపాసన చేశాను. అమ్మవారి కృపకు నేను పాత్రని అయ్యాను అనమాట. పబ్లిక్ కి మీరేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఇంటర్వ్యూ ద్వారా? సార్, నేనేంటంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ యోగా చేయండి. కొందరు ఏంటంటే ఇప్పుడు కొన్ని ముస్లిం అంటే అట్లాంటి మతాలలో యోగా చేయకూడదు అనేటువంటిది వాళ్ళు ఒక ఫత్వా కూడా జారీ చేశారనమాట. నేనేమంటానంటే కుల పట్టింపు లేకుండా, మత పట్టింపు లేకుండా, వయస్సు పట్టింపు లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ యోగా చేయాల్సిందే. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కావాలి, ప్రతి ఒక్కరికి ఆనందం కావాలి, ప్రతి ఒక్కరికి వాళ్ళు చేసేటువంటి పనుల్లో కుశలత అంటే పర్ఫెక్ట్నెస్ కావాలి. కాబట్టి యోగా అనేది ప్రతి ఒక్కరూ ప్రతి రోజు చేయాల్సిందే, అంతే. సార్, ఇక్కడ మీరు స్టార్టింగ్ లో సార్, శాశ్వతమైనటువంటి ఆనందం పొందవచ్చు యోగా ద్వారా అని చెప్పేసి మీరు అన్నారు. అవును. శాశ్వతమైన ఆనందం ఎట్లా పొందగలడు? పర్టికులర్ ఒక వ్యక్తి, Yes. రోగాలతో వచ్చిన వ్యక్తి కావచ్చు, లేకపోతే ఫలానా సమస్యతో వచ్చినటువంటి వ్యక్తి కావచ్చు, వాట్ ఎవర్, ఓకే, మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎలా సాల్వ్ చేస్తారు? అట్లే రైట్. ఒక వ్యక్తి ఆనందంగా ఉంటాడు. చాలామంది చాలాసార్లు ఆనందంగా ఉన్నామని చెప్పుకుంటారు. బట్ ఆనందంగా ఉన్నటువంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయంటే ఎప్పుడో కొన్ని సందర్భాలు చెప్పుకుంటారు ఎవరైనా సరే. ఎప్పుడెప్పుడు అంటే నాకు ఏదో కొడుకు పుట్టినప్పుడు, లేకపోతే నేను ఇల్లు కొనుక్కున్నప్పుడు, లేదా బండి కొనుక్కున్నప్పుడు, నాకు ఉద్యోగం వచ్చినప్పుడు ఇలా చెప్తా ఉంటారు. కానీ అట్లాగే మీ జీవితంలో విషాద సంఘటనలు ఉన్నాయి, బాధపడినట్టు సంఘటనలు చాలా ఉంటాయి. అవును. ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితం అంతా కూడా కష్టాలు, నష్టాలు, అవమానాలు ఇవే ఉంటూ ఉంటాయి అన్నమాట. కానీ మనిషి ఎప్పుడు కూడా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి వ్యక్తులు ఇప్పుడున్నటువంటి కాలంలో ఒక 1% మాత్రమే ఉన్నారు. నేనేమన్నాను మీతో అంటే సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందొచ్చు అని చెప్పాను. బట్ ఈ సంపూర్ణమైనటువంటి ఆనందం మీరు యోగాలో పొందాలంటే మీకు బ్రహ్మ విద్య అనేటువంటిది తెలియాలి. బ్రహ్మ విద్య అది మీకు తెలియాలి. ఈ బ్రహ్మ విద్య అనేది తెలవాలి అంటే ఏంటంటే అసలు యోగంలో ఏం చేస్తారనేది మీకు అర్థం కావాలి. యోగంలో ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చాడు అంటే అతనికి మనము పంచకోశ శుద్ధి అనేది చేస్తాం. పంచకోశ శుద్ధి. ఈ పంచకోశాలు అంటే ఏంటంటే ఒకటి అన్నమయ కోశం. అన్నమయ కోశం అంటే మన యొక్క శరీరం. ఈ శరీరంలో కొన్ని మనకు బాధలు వస్తాయి, రకరకాల వ్యాధులు, రకరకాల రోగాలు ఇవన్నీ వస్తుంటాయి మనకి. సో అవి రాకుండా ఏమి చెయ్యాలి?
అవి రాకుండా ఏమి చేయాలి అనేది అన్నమయ కోశం మీద ఆధారపడి ఉంటుంది. అన్నమయ కోశంలో మనము ఏమి తినాలి, ఏమి తినకూడదు, కొన్ని పద్ధతులు ఉంటాయి. అట్లాగే దానికి ఎటువంటి వ్యాయామం చేయాలనేది శరీరానికి సంబంధించినటువంటి శాస్త్రం. దాని ప్రకారము మనం శరీరాన్ని శుద్ధి చేస్తాం. అండ్ రెండవ కోశం ఏంటంటే ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం అంటే ఈ శరీరంలో మనకి ప్రాణం ఉంటుంది. మనం అంటే మన శరీరమే కాదు, ఈ శరీరంలో మనకి ప్రాణం ఉంటుంది అనమాట. ప్రాణం అనేది కంటికి కనిపించదు, శరీరం కనపడుతుంది కానీ ప్రాణం కంటికి కనిపించదు. ఈ ప్రాణమయ కోశంలో కూడా కొన్నిసార్లు మనకి ఏంటంటే లోపాలు జరుగుతుంటాయి. ప్రతి వ్యక్తి కూడా ఎక్కువ శక్తివంతంగా ఉండడు. కొంతమంది డల్గా ఉంటారు, ఇంకా డల్గా ఉంటారు. అంటే అతని లోపల ప్రాణశక్తి లేదని చెప్పేసి. ఈ ప్రాణశక్తిని మనం ఎలా పెంపొందించుకోవాలి అంటే ప్రాణాయామ చేసి పెంపొందించుకోవాలి. అలా రకరకాల ప్రాణాయామ టెక్నిక్స్ మీకు నేను చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది మనం డైలీ ఒక 30 మినిట్స్ చేస్తే సరిపోతుంది. ప్రాణాయామం డైలీ 30 మినిట్స్ చేయాలి. ఇది ప్రాణమయ కోశం అంటే ప్రాణాన్ని మనం ఉద్ధరించుకునేటువంటి ప్రక్రియ. అంతేకాదు మనలో ఉన్నటువంటి ప్రాణాన్ని వేరే వాళ్ళకు కూడా మనం దారపోయవచ్చు. ప్రాణశక్తిని కూడా ఇతరులకు మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు, నువ్వు అంత హై లెవెల్గా కనుక చేసినట్లయితే. అది పాసిబుల్ అవుతుంది. మనలో ప్రాణశక్తిని ఏ విధంగా పెంచుకుంటామో, మనము రోగంతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం ఇట్లా టచ్ చేస్తే అతని యొక్క రోగం నయం అవుతుంది. అంతగా హీలింగ్ జరుగుతుంది. హీలింగ్ ప్రాసెస్ అంటారు కదా. అప్పుడు మనలో ఉన్నటువంటి వేడి నీటిలోంచి సన్నీళ్ళకి మనకి ఎట్లనైతే శక్తి ట్రాన్స్ఫర్ అవుతుందో, మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి వేరే రోగం ఉన్నటువంటి వ్యక్తులకి ట్రాన్స్ఫర్ అయ్యి అతని యొక్క రోగాన్ని కూడా తగ్గిస్తుంది. అంతగా మన ప్రాణశక్తిని ప్రాణాయామం ద్వారా పెంచుకోవచ్చు. ఇట్లాంటి ప్రాసెస్ మీరు చేశారా? ఉంటాయండి, చేశాను, చాలా మందికి చేశాను. తర్వాత మూడో ప్రక్రియ ఉంటుంది. మూడో ప్రక్రియ ఏంటంటే మనోమయ కోశం. మనోమయ కోశం అంటే మనకు శరీరం ఉంది, రెండవది ప్రాణం ఉంది, ఇది కాకుండా మనకి మనస్సు కూడా ఉంది. ఈ మనస్సుకు సంబంధించిన దాన్ని మనం మనోమయ కోశం అంటాం. మనోమయ కోశంలో కూడా మనకి రోగాలు వస్తాయి, చాలా మందికి రోగాలు వస్తాయి. 99% పీపుల్ హెల్దీగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే మనోమయ కోశంలో శుద్ధి లేకపోవడం. అర్థమవుతుందా? మనోమయ కోశం అంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరం అనేటువంటి అరిషడ్ వర్గాలు అంటారు. 6 ఉంటాయి ఇవి. ఈ 6 కూడా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా బలహీనంగా చేస్తాయి, రోగాల పాలు చేస్తాయి. అంటే కామం, కోపం, తన కోపమే తన శత్రువు అంటారు, మీకు తెలుసు. ఆ కామం అంటే కోరిక తిరగకపోతే క్రోధం వస్తుంది. లోభము అంటే పిసినారితనము. అట్లాగే మోహము, ఏదైనా ఒక వ్యక్తితో మనం అటాచ్మెంట్లో పడిపోవడము. ఓకేనా? అహంకారము, ప్రతి వ్యక్తి చాలా భయంకరమైనటువంటి అహంకారం ఫీల్ అవుతూ ఉంటాడు. ఎవడైతే అహంకారం ఉంటుందో వాడికి రోగం ఉంటుంది. అసూయ అంటే వాడికి ఒకటి ఉంది నాకు లేకపోయా. ఎప్పుడు మీరు టెన్షన్ ఫీల్ అవుతారు, ఎప్పుడు ఆనందాన్ని పొందరు. పలానా వాడికి బంగళా ఉంది నాకు లేదు, వాడికి కారు ఉంది నాకు లేదు అంటే జెల్సీ ఫీల్ అవ్వడం, వాడికి ఉంది నాకు లేదు. అంటే ఇవన్నీ కూడా అరిషడ్ వర్గాలు అంటారు. ఇవన్నీ ఫోబియా అనొచ్చు కదా. ఒక రకమైన ఫోబియా అనేది. అంటే కోరికలు ఎక్కువగా ఉండకూడదు, క్రోధం ఎక్కువగా ఉండకూడదు, పిసినారితనం ఎక్కువగా ఉండకూడదు, అసూయ ఎక్కువగా ఉండకూడదు, అహంకారం ఎక్కువగా ఉండకూడదు. కాబట్టి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు అంటారు వీటిని. ఇవన్నీ కూడా మనసుకు సంబంధించినటువంటి. కాబట్టి మనసును శుద్ధి చేసుకోవాలంటే ప్రతి వ్యక్తి కూడా ధ్యానం చేయాలి. దీనికి రెమెడీ ఏంటంటే ధ్యానం చేయడమే. రోజుకు కనీసం తక్కువ 15 నిమిషాలు ధ్యానం చేయాలి. ఈ అనేక రకాలైనటువంటి ధ్యాన ప్రక్రియలు ఉన్నాయి. ఇలా మనము ధ్యానం చేస్తే మనోమయ కోశం శుద్ధి అవుతుంది. ఓకేనా? ఇప్పటివరకు నేను మీకు 3 కోశాలు చెప్పాను. అన్నమయ కోశము ఆహారం తీసుకోవడం ద్వారా, వ్యాయామం ద్వారా శుద్ధి అవుతుంది. ప్రాణమయ కోశమేమో ప్రాణాయామం చేయడం ద్వారా శుద్ధి అవుతుంది. మనోమయ కోశమేమో ధ్యానం చేయడం ద్వారా శుద్ధి అవుతుంది. ఇంకా 4వ కోశం ఏంటంటే విజ్ఞానమయ కోశము. విజ్ఞానమయ కోశం అంటే నాలెడ్జ్ ఇస్ పవర్ అంటారు చూసారా, అది విజ్ఞానము. అంటే మనకి అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. అండర్స్టాండింగ్ ఫ్యాకల్టీ అంటారు. అంటే ఇప్పుడు మన ఇద్దరము ఇప్పుడు ఆనందంగా ఉన్నంతసేపు ఎంతసేపు నేను ఆనందంగా ఉండను కాదు, సంఘంలో ఉంటున్నాం మనం. అనేక రకాల భార్యాభర్తలు ఉంటారు, ఇద్దరు కలిసి ఉండాలంటే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, వ్యాపారం ఇతను చేస్తున్నాడు, కొనేవాడు ఉన్నాడు, వాడికి వీడికి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి. ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, తనకి కార్యకర్తలకి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. కాబట్టి అండర్స్టాండింగ్ ఫ్యాకల్టీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ అండర్స్టాండింగ్లో కనుక సరిగ్గా లేకపోతే ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, ఏ 2 వాటి మధ్య కానీ అండర్స్టాండింగ్ అనేది లేనప్పుడు అది ఆటోమేటిక్గా మనసు మీద ప్రభావం చూపుతుంది. అంటే మనోమయ కోశం మీద పడుతుంది. మనసు మంచిగా లేనప్పుడు ప్రాణమయ కోశంలో ప్రాణశక్తి తగ్గిపోతుంది. ప్రాణశక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆ రోగం వచ్చేసి అన్నమయ కోశం అంటే శరీరం మీద పడుతుంది. అప్పుడు మీకు రోగం కనబడుతుంది, నాకు రోగం వచ్చింది అని ఫీల్ అవుతారు. అప్పటిదాకా మీకు తెలియదు. కాబట్టి అన్నమయ కోశం శుద్ధి జరగాలి, ప్రాణమయ కోశం యొక్క శుద్ధి జరగాలి,
తర్వాత మనోమయ కోశం యొక్క శుద్ధి జరగాలి, విజ్ఞానమయ కోశం అంటే మీకు సరైనటువంటి అండర్స్టాండింగ్ కూడా ఉండాలి. ఈ అండర్స్టాండింగ్ మేము ఏం చేస్తాం, కొన్ని రకాల బోధనలు చేస్తాము, బ్రహ్మ విద్య అనేటువంటి విద్యను మీకు నేర్పిస్తాం. కాబట్టి ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము అనేటువంటి విషయాలు మీకు స్పష్టంగా చెప్తాం. కాబట్టి దాని ద్వారా మీకు ఏంటంటే ఒక బ్రహ్మ విద్య అనేది మీకు అలవాటు పడుతుంది. బ్రహ్మ విద్య అనేది మీకు మార్కెట్లో దొరకదు, కేవలం గురుముఖత మాత్రమే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఆ విద్యని. ఈ 4 కోశాలు ఎప్పుడైతే శుద్ధి అవుతాయో ఇక మిగిలింది ఏంటిది, ఆనందమయ కోశము. మనిషి శాశ్వతమైనటువంటి ఆనందంలో విహరిస్తాడనమాట. అది దైవత్వంతో సమానం. ఒక దేవుడికి ఎప్పుడైనా బీపీ ఉందని విన్నారా మీరు? లేదు. దేవుడికి షుగర్ ఉందని విన్నారా? లేదు. అంటే ఏ విధమైనటువంటి బాధ లేకుండా ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండేటువంటి వాడు భగవంతుడు. అంటే ఒక సాధారణ మానవుణ్ణి ఒక దైవంలాగా తీర్చిదిద్దేటువంటి ఒక ప్రక్రియ ఉంటుందన్నమాట. ఈ 4 కోశాలను ఎప్పుడైతే మనం శుద్ధి చేస్తామో యాక్చువల్గా తను దైవంలాగా మారిపోతాడు. ఓకే, అంటే దైవత్వంలోకి వెళ్ళిపోతాడు. అదే ఆనందమయ కోశం. ఓకే. ఇప్పుడు మీరు 20 సంవత్సరాల నుంచి వెళ్ళి యాజ్ ఎ మాస్టర్గా ఉన్నారు కాబట్టి సార్ మీరు ఇప్పుడు చాలా ఆనందంతో ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఎవ్రీ సెకండ్ హ్యాపీ. మీకేం ప్రాబ్లమ్స్ లేవు? నాకే ప్రాబ్లమ్స్ లేవు. నాకే ప్రాబ్లమ్స్ లేవు. అయితే ఒకటి, శరీరం అనేది మనం ధరించాం కాబట్టి. మీకు ఏజ్ ఎంత ఉన్నది సార్? నాకు 57 ఇయర్స్. 57. యా. ఇప్పటిదాకా మీకేం షుగర్ లాంటిది షుగర్ లేదు, బీపీ లేదు, ఏం లేదు. ఏది లేదు. అంతా ఓకే. అంతా ఓకే, ఎవ్రీథింగ్ ఓకే. హాస్పిటల్స్ కి వెళ్ళడం అనేది దాదాపు 99% జరగదు. అయితే ఎందుకు ఇప్పటిదాకా ఎన్ని సంవత్సరాల కిందట పోయి మీరు హాస్పిటల్కి వెళ్ళడం అనేది 1-2 సందర్భంలో జరుగుతుందండి. ఎట్లా అంటే ఇప్పుడు మనం మనిషి ఉన్న తర్వాత మనము జన్మ ఎత్తాము. ఇప్పుడు మనకు శరీరం ఉంది. శరీరం అనేది మనం కొన్ని కార్యక్రమాలు చేయడానికి మనకు పనికొచ్చేటువంటి ఒక వాహనం. ఇప్పుడు మీకు ఒక మోటార్ సైకిల్ ఉంది. మోటార్ సైకిల్ కు రోగం రాకుండా ఉండదు. మోటార్ సైకిల్ కి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. దాంట్లో టైర్లో గాలి లేకపోయినా ప్రాబ్లమే, ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇదైపోతుంది. అట్లాగే మనకు కూడా కొన్ని సందర్భాల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మనకి యాక్సిడెంట్ అయింది అనుకోండి, యాక్సిడెంట్ అయినప్పుడు బోన్స్ విరుగుతాయి, ఫ్రాక్చర్ అవుతాయి, హాస్పిటల్ పోక తప్పదు కదా. దానికి యోగా ఏం చేయలేదు కదా. కాబట్టి రోగాలు రాకుండా చూసుకుంటాము, ఉన్న రోగాలను తగ్గించుకోవడానికి యోగా పనిచేస్తుంది. కాబట్టి సడన్ గా మనం ఒక ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు దానికి ఎవరేం చేయలేరు. కాబట్టి 1-2 సార్లు నేను బండి మీద నుంచి కింద పడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను తప్ప మామూలుగా నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి నేను ఎప్పుడు హాస్పిటల్ పోయిన సందర్భాలు ఒక్కటి కూడా లేవు దాదాపు. ఇప్పుడు మైండ్ సెట్ కి సంబంధించిన యోగా కాబట్టి ఎన్ని రకాలుగా దీన్ని విభజించవచ్చు? యోగాలు అనేవి చాలా రకాలు ఉన్నాయి సార్. యోగాలో రాజయోగం అని ఉంటుంది, తర్వాత అష్టాంగ యోగం ఉంటుంది, హఠ యోగం అని ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. బట్ ఈ యోగాలన్నింటిలో కూడా మనం అష్టాంగ యోగం అనేది తీసుకుంటే బెటర్ అనమాట. అష్టాంగ యోగం అంటే 8 అంగాలు ఉంటాయి. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటి 8 అంగాలతో కూడుకున్నటువంటి దీన్ని అష్టాంగ యోగం అంటారు. ఇది పతంజలి మహర్షి నుంచి వచ్చినటువంటి మహావిద్య ఇది. ఓకే, రైట్. ఫైనల్లీ మీరు పబ్లిక్ కి ఇచ్చే మెసేజ్ ఏంటిది? యాక్చువల్లీ ఫైనల్ దీంతో ముగించేద్దాం. పబ్లిక్ కి నేను ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటంటే, నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే, కులము, మతము, జాతి, వయసుతో సంబంధం లేదు, స్త్రీ పురుష సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ యోగా చేయాల్సిందే. మీకున్నటువంటి 24 గంటల్లో 1 గంట టైము మీరు యోగాకి కేటాయించుకోండి. ఇది ఉంచుకోవడం ద్వారా మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు, సంపూర్ణమైనటువంటి ఆనందంతో ఉంటారు, అట్లాగే పర్ఫెక్ట్గా ఉంటారు అనమాట. అంతే, తిరుగులేదు. ఓకే సార్, ఇందులో తంత్రం గురించి ఒకటి అన్నారు, దాని గురించి మనం సబ్జెక్ట్ చేద్దాం. డెఫినెట్లీ. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.